అలాగే స్నాపర్ మిత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకి ఇంకొక 10 రోజుల్లో February 7th నుంచి కూడా మనకి వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. 2020 వరల్డ్ కప్ అండ్ దాని మీద ఇండియాకి చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే వేరే కంట్రీస్ కూడా డెఫినెట్గా హోప్స్ అయితే ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్స్ అన్నీ వేసుకొని మొత్తం రెడీగా ఉన్నారు. సో అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటున్న టైంలో లాస్ట్ ఫ్యూ వీక్స్గా బంగ్లాదేశ్ రిలేటెడ్గా ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయింది. మనకు అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ ఇండియాలో ఆడనుంది. ఇండియాలో ఆడడం మేము ఎందుకంటే మా ప్లేయర్స్కి అక్కడ సేఫ్టీ లేదు, అక్కడ సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాతో పొలిటికల్గా మాకు ఏవైతే టెన్షన్స్ పెరుగుతున్నాయో దాని కారణంగా మా ప్లేయర్స్ అక్కడికి వచ్చినట్టయితే ఏదైనా ఇబ్బంది కలగచ్చు అనే ఒక పాయింట్ అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు కూడా కోల్కతా నైట్ రైడర్స్లో ముస్తఫిజుర్ రెహమాన్ ముందు సెలెక్ట్ అయ్యాడు, కానీ తర్వాత అతన్ని తీసేయమని చెప్పారు ఆ టీంలోంచి. ఎందుకంటే ఇంకా బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరు కూడా ఐపీఎల్లో కూడా ఆడడానికి వీల్లేదని చెప్పేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మన సైడ్ నుంచి కూడా ఉంది. సో అలాగే వాళ్ళు కూడా ఇంకా దీన్ని పాయింట్అవుట్ చేస్తూ దొరికింది ఛాన్స్ కదా అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళ ప్లేయర్స్ ఎవరిని కూడా ఇండియాలో ఆడనివ్వము, ఇండియాలో ఆడడానికి వీల్లేదు, సో డెఫినెట్గా వేరే కంట్రీలో మాకు మ్యాచ్లు కావాలి అని అడిగిందనమాట. సో లైక్ ఇప్పుడు 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీ టైంలో ఇండియా పాకిస్తాన్లో మ్యాచెస్ ఆడను అంటే అప్పుడు దుబాయ్లో పెట్టారు కదా. సో అందుకోసం మాకు కూడా అలాగే పెట్టండి, దుబాయ్లోనో ఇంకెక్కడో పెట్టండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఐసీసీ దానికి ససేమిరా ఒప్పుకోనేసింది. ఐసీసీ ఏమంటుందంటే టోర్నమెంట్ ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది, సో ఈ టైంలో మీరు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు, అండ్ మాకు ఇది అసలు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పి మొత్తం 16 మంది మెంబర్స్ ఉంటే 14 మంది బంగ్లాదేశ్కి అగైనిస్ట్గా ఓటేశారు, 2 మాత్రం బంగ్లాదేశ్కి సపోర్ట్గా ఓటేశారు. సరే మరి లాస్ట్ టైం అలాంటి డెసిషన్ తీసుకున్నాం కదా, ఈసారి కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి. బట్ ఓవరాల్గా ఓటింగ్లో మెజారిటీ ఏది వస్తే అదే ఇంపార్టెంట్. సో అక్కడ 14 మంది ఇటు ఓటేశారు కాబట్టి ఇంకా బంగ్లాదేశ్ వచ్చినట్టు ఇండియాలోనే ఆడాల్సిందని చెప్పి తీర్మానం అయితే ఇచ్చారు. సో వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టారు, January 22. ఆ డెడ్ లైన్ ఆల్రెడీ అయిపోయింది నిన్నటితో. సో ఆ డెడ్ లైన్లో వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి అంటే మీరు ఆడితే ఇక్కడ ఆడండి, ఇండియాలో ఆడండి, లేదా మానేసేయండి, మిమ్మల్ని ఎవడూ బలవంతం పెట్టట్లేదు, ఆడతారో లేదో మాకు ఏదో ఒకటి January 22 లోపు చెప్పండి అంతే. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అఫీషియల్గా ఇలాగే చెప్పారు, ఆల్మోస్ట్ కొంచెం హార్ష్గానే, కొంచెం కాదు చాలా హార్ష్గా చెప్పారు. ఇంకా ఆ నాకినీస్కి మరి ఈ మాత్రం చెప్తే కానీ అర్థం కాదు కదా. సో ఇంకా దానివల్ల బంగ్లాదేశ్లో కొంచెం డిస్కషన్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. చాలా డిస్కషన్ల తర్వాత బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ఫైనల్ డెసిషన్కి ఏమని వచ్చిందంటే వరల్డ్ కప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు, వరల్డ్ కప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అఫీషియల్గా చెప్పేసినట్టే. ఇంకా ఒక ప్రెస్ నోట్ ఇలాంటివి ఏమీ రిలీజ్ చేయలేదు కానీ బట్ ఇంకా వాళ్ళైతే ఉండట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి బదులుగా ఏ టీం రీప్లేస్ చేయబోతుందంటే స్కాట్లాండ్ రీప్లేస్ చేయబోతుంది. ఆల్మోస్ట్ స్కాట్లాండ్ అదృష్టం అనమాట ఇది, ఎందుకంటే స్కాట్లాండ్కి బేసిక్గా స్లాట్ దొరకలేదు, ఏవేవో కంట్రీస్ దొరికినాయి అబ్బా. నమీబియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, ఇటలీ, నేపాల్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా. అసలు మనకి ఏవి తెలియనివి కూడా తెలియనివి అసలు మనకి ఇవన్నీ క్రికెట్ పరంగా. అసలు మనకి ఈ దేశాలు ఐడియా లేదు అసలు క్రికెట్లో, ఈ దేశాల్లో క్రికెట్ ఆడతారా, అదేంటి వాళ్ళు ఫుట్బాల్ అవేవో ఆడుకుంటారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది మన దగ్గర. బట్ ఆ దేశాలన్నీ వచ్చినాయి. కానీ స్కాట్లాండ్ ఇంకా కొంతమంది ప్లేయర్స్ యాక్చువల్గా ఒక టైంలో బాగానే ఉన్నారు, బట్ వాళ్ళకంత పేరు కూడా రాలేదు, పాపులారిటీ రాలేదు, ఏది రాలేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ అయితే దొరకలేదు. ఇప్పుడు వాళ్ళని అదృష్టం వరించింది, తంతే బూర్లు బుట్లో పడ్డారు అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళు ఇప్పుడు వరల్డ్ కప్ అయితే ఆడుతున్నారు. వరల్డ్ కప్లో ఏదో వాళ్ళు గెలిచేస్తారు, వాళ్ళు ముందుకు వచ్చేస్తారు, అదేది కాదు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అది వరల్డ్ కప్ అనేది ఫేస్ ఆఫ్ ది వరల్డ్, మొత్తం ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఆడియన్స్ అందరూ చూస్తారు. సో అలాంటి ఒకటి జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారంటే ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్. పైగా ఇప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతుంది దేంట్లోకి, డైరెక్ట్గా ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఉన్న గ్రూప్లోకి. సో ఇంగ్లాండ్ చాలా పాపులర్ కంట్రీ క్రికెట్ పరంగా, ఎందుకంటే క్రికెట్ పుట్టిందే ఆ దేశంలో. సో అలాంటి ఒక కంట్రీతో వీళ్ళు ఇప్పుడు ఆడే ఛాన్స్ వచ్చింది వీళ్ళకి. సో వీళ్ళకి లక్ అనే చెప్పొచ్చు, అది వేరే విషయం. సో అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ అసలు ఎందుకు ఇలాంటి ఒక ఫూలిష్ నిర్ణయం తీసుకుంది? ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఏంటంటే ఈ జియో పాలిటిక్స్, పాకిస్తాన్తో ఉన్న స్నేహం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. నన్ను అడిగితే పాకిస్తాన్ మోటివేట్ చేస్తోంది, మ్యానిపులేట్ చేస్తోంది బంగ్లాదేశ్ని. సో చాలామంది కూడా అదే ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ. లేదంటే బంగ్లాదేశ్కి ఇప్పుడు అది ఉన్న పొజిషన్కి దాని ప్లేయర్లు వరల్డ్ కప్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పోర్ట్ని వాళ్ళు పెంచుకోవాలి అంటే ఆ టీం కొంచెం బెటర్గా కనుక పర్ఫామ్ చేసినట్టయితే అక్కడ ఆ టైప్ ఆఫ్ బిజినెస్ కూడా బాగా బూస్టప్ అవుతుంది, ఆ స్పోర్ట్కి ఇంకా
ఏమంటారు ఆడియన్స్ పెరగచ్చు, లేదంటే వాల్యూ పెరగచ్చు, మార్కెటింగ్గా పెరగచ్చు, బిజినెస్ ఎక్కువ అవ్వచ్చు, ఇలా ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా వాళ్ళు వదిలేసుకోవడానికి రీజన్ అయితే మాత్రం బేసిక్గా ఒకటి జియో పాలిటిక్స్, రెండోది వాళ్ళకు కొంచెం బ్రెయిన్లో నట్లన్నీ కూడా లూజ్ అయిపోయినాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు బుర్రా బుద్ధున్నాడు ఎవడైనా సరే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వదులుకుంటాడు. వరల్డ్ కప్ మళ్ళీ పోనీ నిన్నేమైనా పోనీ ఐపీఎల్ ఆడమన్నావా, లేదు పోనీ అయిపోయింది. పోనీ ఏదో బైలేటరల్ సిరీసా, అది కాదు. పోనీ డైరెక్ట్ ఇండియా బంగ్లాదేశ్ సిరీసా, అది కాదు. ఏది కాదు, డైరెక్ట్గా వరల్డ్ కప్లో ఉన్న ఛాన్స్ నేను వద్దు నాకు ఇండియాలో అయితే నేను ఆడను అంటే అలా ఎలా? ఇప్పుడు ఇండియా అప్పుడు అడిగింది ఛాంపియన్షిప్ ట్రోఫీ టైంలో వేరే దగ్గర పెట్టారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు ఏంటి అంటే, ఇండియా పెద్దదిరా బై, బీసీసీఐ పెద్దది, బీసీసీఐ చాలా పెద్దది. బీసీసీఐ 4 అక్షరాలు, బీసీబీ 3 అక్షరాలు ఉన్నంత మాత్రాన దానికంటే ఒక అక్షరమే కూడా తక్కువ మేము ఏం డిఫరెన్స్ ఉంది అనుకుంటున్నారేమో మీరు. ఒరేయ్, ఏవైతే నెక్స్ట్ టాప్ 10 క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కలిపినా కూడా బీసీసీఐ అంత వాల్యూ లేదురా నాయనా. సో దట్ ఈస్ బీసీసీఐ, దట్ ఈజ్ ఇండియన్ క్రికెట్. సో ఇండియా కనుక ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆడనన్నట్టయితే ఐసీసీకి ఇంకా అది పెట్టి ఉపయోగం లేదు. దాంతో ఎవడు చోటు బిజినెస్లో ఉండవు, ఏం ఉండదు. ప్రపంచంలో ఏ దేశంలో మ్యాచ్లు పెట్టా ఇండియా మ్యాచ్ అవుతుందంటే ఆడియన్స్ వస్తారు, అది ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో మ్యాచ్ అయితే బంగ్లాదేశ్ ఆడియన్స్ వస్తారు. ఇటు అసలు బంగ్లాదేశ్ జనాలే తక్కువ, వాళ్ళు మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడడం అనేది ఇంకా తక్కువ. ఎందుకంటే వాళ్ళ దేశంలోనే ఏమీ దొరకట్లేదు, ఇంక వేరే దేశాలకు వెళ్ళి ఏం స్థిరపడతారు, ఆ పని. సో అలాంటి వాళ్ళు అక్కడికి రావడం అంటే ఇంకా కష్టమైన పని. సో అందుకని బంగ్లాదేశ్కి అంత ప్రియారిటీ ఇవ్వరు, ఇండియాకి ఇస్తారు. అది ఆ మాత్రం అర్థం కాకపోతే ఎలాగా? పోనీ పోనీ అమెరికానా, పోనీ రిచెస్ట్ కంట్రీ అమ్మ, పోనీ జీడిపి పరంగా అసలు ఏమీ ప్రాబ్లం లేదు. ఇంకా వీళ్ళు ఒకవేళ ఇది కాదు అన్నట్టయితే ఇంకొక 1,00,000 కోట్లు ఏదో పెట్టి వీడు సెపరేట్గా ఇంకోటి ఏదో టోర్నమెంట్ పెట్టుకుంటాడు, ఏసీసీ అని చెప్పి, అమెరికన్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పి ఒకటి పెట్టుకొని అందరిని అక్కడ ఆడిస్తాడు అనుకోవడానికి. అది కాదయ్యి. ట్రంప్ అనుకోండి ఏదో కంపు చేస్తారు, ఇలాంటిది ఏదో ఒకటి చేసి. మీది అట్లా కాదు కదా, మీకు అది ఏటి లేదు, ఆ సీను లేదు, ఏటీ లేదు. మరి మీకు ఎందుకురా మీకు అన్న ఫీలింగే ఉందన్నమాట అందరికీ కూడా లిటరల్లీ. సో బంగ్లాదేశ్ అయితే మాత్రం అఫీషియల్గా ఎగ్జిట్ అయిపోయింది ఈ వరల్డ్ కప్ నుంచి అయితే. సో వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఎగ్జిట్ అవ్వడం అనేది జనరల్గా కొన్ని రకాల మార్పులను తీసుకొస్తుంది. అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ఏముందలే ఒక టీం వెళ్ళిపోయింది ఇంకో టీం వస్తుంది అంతే కదా, బంగ్లాదేశ్ పోతే దరిద్రం వదిలిపోయింది, ఆ పాకిస్తాన్ కూడా పంపేస్తే పని అయిపోద్ది, ఇలాంటివి వస్తాయి. కానీ జనరల్గా ఈ బంగ్లాదేశ్ ఎగ్జిట్ అనేది ఈ వరల్డ్ కప్లో చాలా రకాల ఫ్యాక్టర్స్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఏ రకంగానో చెప్తా. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు ఆ గ్రూప్ ఉంది, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్, ఈ 5 టీములు ఉన్నాయి అక్కడ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇంతకుముందు ఇంగ్లాండ్కి, వెస్టిండీస్కి ఈ బంగ్లాదేశ్ అనేది కొంచెం టఫ్, అంటే మరీ బీభత్సమైన టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని నేను చెప్పను. కానీ వాళ్ళ టీంలో ఎవరైతే స్పిన్నర్స్ ఉన్నారో ఆ స్పిన్నర్స్కి ఒక ప్రాపర్ పిచ్ కనుక దొరికినట్టయితే, వాళ్ళ అదృష్టం బాగుండి ఆ వెదర్ కండిషన్స్ అన్నీ కూడా బాగా అనుకూలించినట్టయితే వాళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు బంగ్లాదేశ్ స్పిన్నర్స్. అది మనకు అందరికీ తెలిసిందే. సో ఇది మనం కంట్రీ పరంగా కాదు, ప్లేయర్స్ పరంగా మాట్లాడుకుంటే జనరల్గా ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. సో వాళ్ళ దాంట్లో మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉంటారు. సో ఇలాంటి బౌలింగ్ లైనప్ ఉన్న టీంతో ఆడడం అనేది కొంచెం కష్టమే, ఎంత కాదనుకున్నాను. ఎందుకంటే హిట్టింగ్కి వెళ్ళలేరు, ఏడినా కూడా ఏదో ఒక ఇబ్బంది, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బెటర్గా స్కోర్ చేయలేరు, బెటర్గా స్కోర్ చేయకపోతే డిఫెండ్ చేయడం కష్టం, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇంతకుముందు ఈ ఇంగ్లాండ్కి, వెస్టిండీస్కి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండేది. మెయిన్ ఎస్పెషల్లీ వెస్టిండీస్కి చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ ఇప్పుడు దాని పొజిషన్ ఏం బాగాలేదు. వెస్టిండీస్ టీం ఒకప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్, గేలు వీళ్ళంతా ఉన్నప్పుడు. ఈ హెట్మయర్ కూడా ఐపీఎల్లో బాగా ఆడతారు, వాళ్ళ టీం తరపున బాగా ఆడరు. హెట్మయర్ను, పూరాను వీళ్ళంతా కూడా ఏందో అదో రకంగా ఆడతారు వాళ్ళ టీంకి వెళ్ళినప్పుడు మాత్రం. సో అలాంటి ఒక టీం ఇప్పుడు వెస్టిండీస్. సో వెస్టిండీస్కి చాలా టఫ్ జనరల్గా. కానీ వాళ్ళకి ఈ ఇటలీతో, నేపాల్తో గెలవడం ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఇంటర్నేషనల్ పిచ్చెస్ మీద ఆడిన అనుభవం లేదు, ఇండియన్ పిచ్చెస్తో ఆడిన అనుభవం అసలే లేదు. అవి మీరు వెస్టిండీస్ మ్యాచ్లని మీరు తీసుకున్నట్టయితే, సో యాక్చువల్గా ఇవన్నీ వేరే దగ్గర జరుగుతున్నాయి కదా, అందులో 3 మ్యాచ్లు యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా జరుగుతున్నాయి. అంటే సారీ, అది రీసెంట్ T20 సిరీస్ కదా, సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఈ మ్యాప్ షెడ్యూల్ అంతా కూడా చూసి. సో కోల్కతా, ముంబై, కోల్కతా, ఇక్కడే వీళ్ళ మ్యాచెస్ అవుతున్నాయి. సో నైస్, ఫైన్, అయిపోయింది. సో వీళ్ళకి ఈ స్టేడియంస్ అన్నీ కూడా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఇటలీ, నేపాల్తో కంపేర్ చేసుకుంటే. సో దానివల్ల కొద్దిగా బెటర్గా ఆడగలుగుతారు, అక్కడ పరిస్థితులు ఏంటో అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి, నేపాల్ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వెదర్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో నేపాల్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. బట్ ఇటలీ వాళ్ళకి అలా కాదు. ఇక్కడ క్లైమేట్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి కూడా నరకం చూస్తారు వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి.
సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వెస్టిండీస్కి లేవు, వెస్టిండీస్ వాళ్ళకి అలవాటు ఇవన్నీ కూడా. సో ఇదంతా ఉంది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, సో దానివల్ల ఇప్పుడేంటి ఈ టీంలో స్కాట్లాండ్ వచ్చినా సరే ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఆ టీంలో టాప్ 2 పొజిషన్స్లో ఉంటాయి, ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోవచ్చు మనం, అంతే కదా. సో అది ఇంకా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినట్టే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏందో ఇక్కడ ఈ ప్రీసీడింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చాలా క్లియర్గా. అండ్ ఆ ప్రీసీడింగ్ డీటెయిల్స్లో కూడా టీమ్స్ అన్నీ కూడా పేర్లు అయితే ఆల్రెడీ మెన్షన్ చేసేసి ఉన్నాయి క్రిక్ బజ్లో. అదేటో నాకు అర్థం కాలేదు, సర్లేండి నేను మొత్తానికి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇంకా వీళ్ళకి ఈజీగా దారి క్లియర్ అయిపోయింది ఈ టీంకి అయితే మాత్రం. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లేకపోవడం వల్ల ఆ ఉన్న ఒక్క మ్యాచ్ ఏదైతే ఉందో స్కాట్లాండ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్కాట్లాండ్ వచ్చింది. స్కాట్లాండ్ బేసిక్గా బంగ్లాదేశ్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఆడే అవకాశాలు ఉన్నాయి. ఏమో చెప్పలేము, వాళ్ళు కూడా మెరుపులు మెరిపించి అరుపులు అరిపించి ఏమైనా చేయొచ్చేమో ఆ టైంకి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మూమెంట్ అయితే మాత్రం బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే స్కాట్లాండ్ చాలా తక్కువ, హాఫ్ ఆఫ్ ద బంగ్లాదేశ్ పవర్ కూడా కాదు, ఆ కెపాసిటీ కూడా లేదు ప్రస్తుతానికి అయితే స్కాట్లాండ్ టీంకి, అంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ వెస్టిండీస్కి కానీ ఇంగ్లాండ్కి కానీ ఎక్కువ రన్స్తో గెలవడానికి లేదంటే ఎక్కువ బాల్స్ ఉండగా గెలవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు నెట్ రన్ రేట్ అనేది బీభత్సంగా పెరిగిపోద్ది. ఈ నెట్ రన్ రేట్ బీభత్సంగా పెరిగినప్పుడు రేపన్న రోజు అంటే ఈ మెయిన్ అంటే టీమ్స్ గ్రూపుల నుంచి క్వాలిఫై అయిన తర్వాత ఆ గ్రూపులన్నీ కూడా ఈ ప్రీసీడింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత సూపర్ 8 ఆడతాయి కదా. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ యూనో ఆ సెమీస్ ఫినాలే వీటికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి రన్ రేట్ల క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ టీములకి అడ్వాంటేజ్ ఉంటుంది, అర్థమైందా. సో ఇప్పుడు ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే ఈ 3 దేశాలు ఉన్న చోట, ఐర్లాండ్, ఒమన్ ఈ 2 కూడా చిన్న దేశాలు ఉన్న చోట వీళ్ళకి అంత ఈజీ కాదు, ఎందుకంటే 2 చిన్న టీములు కాబట్టి. అలాగే మన దగ్గర కూడా మన గ్రూపులో కూడా మన గ్రూపులో 3 చిన్న టీములు ఉన్నాయి అబ్బా. అదేందో నమీబియా ఉంది, అండ్ నెదర్లాండ్స్ ఉంది, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ని చిన్న టీంలో చూడొద్దు అనేది బయట మార్కెట్లో ఉన్న ఒక ఒపీనియన్. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ టీం కొంచెం సాలిడ్గానే ఉంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ ఉంది, ప్రాపర్ ట్రైనింగ్ ఉంది, అండ్ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఏమంటారు అంటే సపోర్ట్ ఫైనాన్షియల్గా ఉంది కంప్లీట్గా. సో వాళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా వాళ్ళ బోర్డ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అండ్ వాళ్ళ ప్లేయర్స్ అలాగే ఉంటారు అనేది ఒక పాయింట్ అయితే ఉంది. సో యూఎస్ఏని తక్కువ అంచనా వేయొద్దు అనేది కూడా ఉంది. మరి చూడాలి మరి మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. సో ఇంకా ఈ నమీబియా, నెదర్లాండ్స్ కొంచెం చిన్న టీంలే, బట్ యూఎస్ఏ కూడా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఈవెన్ జింబాబ్వేతో కంపేర్ చేసుకున్నా కూడా చిన్న టీం, ఎందుకంటే దానికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మన దగ్గర కూడా ఒక 3 టీములు చిన్న టీములు ఉన్నట్టేలేండి. బట్ ఎనీహో ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే మటుకు అన్నింటిలోని కూడా 2 చిన్న టీములు ఉంటాయి. బట్ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 3 చిన్న టీములు అయిపోయింది కదా. సో అదనమాట పాయింట్. సో దీనివల్ల వీళ్ళు నెట్ రన్ రేట్ని ఈజీగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, అండ్ ఆ నెట్ రన్ రేట్ వీళ్ళకి ఫర్దర్ మ్యాచెస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అది గైస్. సో ఎనీహో మొత్తానికి అయితే మాత్రం మన దాంట్లో అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది, అండ్ మనకి ఫస్ట్ మ్యాచ్ అయితే యుఎస్ఏతో పెట్టారు. పాకిస్తాన్తో మ్యాచ్ మనకి ఏంటంటే ఫిబ్రవరి 15th పెట్టారు. సో ఫిబ్రవరి 14th ఇండియాలో అందరూ కూడా వ్యాలంటైన్స్ డే చేసుకుంటారు. ఫిబ్రవరి 15th పాకిస్తాన్ మీద గెలవడంలో మనకి ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో వరుసగా 2 వ్యాలంటైన్స్ డేలు మనకి, అదనమాట మ్యాటర్. సో ఎనీహో మొత్తానికి తర్వాత చూడాలి, ఇంకా తర్వాత వరుసపెట్టి మ్యాచెస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా, అండ్ ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో చూడాలి. వరల్డ్ కప్ అయితే ఇండియా గెలుస్తుందని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తోంది నాకైతే మాత్రం. బట్ అట్ ద సేమ్ టైం ఏమో గంభీర్ మామ రీసెంట్ టైమ్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని వింత వికృత ప్రయోగాలన్నీ చేశాడు టీం మీద. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టీంని పంపిస్తూ వచ్చి దానివల్ల ఇండియాలో చాలా రకాల పరాభవాలు చూసాం మనం. అది న్యూజిలాండ్తో కావచ్చు లేదంటే ఇంకా అట్లా అనమాట. సో కొంచెం దారుణంగానే ఉన్నది ఆ రిజల్ట్లు అయితే మాత్రం. సో మన రీసెంట్గా సౌత్ ఆఫ్రికాతో కూడా అనుకుంటా. సో ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. సో మరి అందుకు ఇంకా చూడాలి మరి ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది ఇంకా వెయిటింగ్ దానికోసం. సో అది గైస్ మన సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో హైప్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంట. సో బిలో 500K సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఆ ఆప్షన్ ఉంటుందంట. సో మనకి ఇంకా అంత లేరు కాబట్టి సో లైక్ చేసి హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి మీ దగ్గర హైప్ పాయింట్స్ ఏమైనా ఉన్నట్టయితే.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని. అండ్ ఎప్పుడో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, నా వీడియో నెక్స్ట్ వీడియో బై.